టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ ఆమెకి బెయిల్ మంజూరైంది. దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగే అనంతరం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా వేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహత్గి వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత విచారణకు సహకరించాలని కోర్టుకు తెలిపారు. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినందుకు కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మహిళగా కవితకు బెయిల్కు అర్హురాలని అన్నారు. ఇటు ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత ఆధారాలను ధ్వంసం చేశారని, ఐఫోన్ను పని మనుషులకు ఇచ్చారని ఈడీ కోర్టుకు తెలిపింది. మార్చిలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్పై గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. ఓవరాల్గా దీనిపైన మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఈ డ్రైవ్లో జాయిన్ అవుతున్నారు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. 153 రోజుల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజకీయంగా ఎంత ప్రకంపనలు సృష్టించాయో మనం చూసాం. అంటే ఈ రోజు బెయిల్ రావడానికి కారణం ఏంటి? ఇన్ని రోజుల ఈ అంశానికి తెరపడినట్టేనా? ఏం చెప్తారు? ఖచ్చితంగా సతీష్, ఇది కీలక అంశంగా మనం చూడాలి. ఎందుకంటే 5 నెలలుగా ఈడీ కేసులో, 4 నెలల నుంచి సిబిఐ కేసులో కవిత జైల్లో ఉన్నారు. 153 రోజులుగా జైల్లో ఉన్నారు ఆమె. ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపు ఉదయం ఆమె రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి బెయిల్ ఖచ్చితంగా వస్తుందని బీఆర్ఎస్ కూడా నమ్మింది. హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీ వెళ్ళారు. అంటే కవితను తీసుకురావడానికి అన్నట్లుగా వాళ్ళు ముందే ప్రిపేర్ అయి వెళ్ళారు. పాజిటివ్గా ఉన్నారు. ఖచ్చితంగా దానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు 7.5 జైల్లో ఉన్న మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఆయన. ఈ కేసు లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఆయనే సంబంధిత శాఖ మంత్రి. ఆయనకే బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తుందని భావించారు. అయితే ఈ వచ్చిన సందర్భం రావడం అనేది ఒక ఎత్తు అయితే, వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎందుకంటే ఈడీ వ్యవహారంలో, ఈడీ కేసులో కానీ సిబిఐ కేసులో కానీ కవిత దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని నేరుగా జడ్జిలు కామెంట్ చేయడం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే బెయిల్ ఇవ్వడం అనేది కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్క నిందితునికి ఎవరికైనా బెయిల్ వస్తుంది. అయితే బెయిల్ సందర్భంగా కవిత దోషి అనడానికి ఆధారాలే చూపలేకపోయారు మీరు అని ఈడీని అనడం. తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత ఇద్దరు ఈ స్కామ్ లో ఉన్నప్పుడు, ఇద్దరు ఒకే రకమైన నేరారోపణలు ఎదుర్కొన్నప్పుడు, ఇద్దరి వ్యవహారంలో ఇద్దరు కేజ్రీవాల్ కలిశారు, ఇద్దరు కేజ్రీవాల్తో మంతనాలు జరిపారు అన్నప్పుడు కవిత ఎలా నిందితురాలు అవుతుంది? మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా సాక్షి అవుతారు? అంటే మీకు నచ్చితే సాక్షిగా పెడతారు, నచ్చని వాళ్ళను దోషులుగా లేకుంటే నిందితులుగా పేర్కొంటారా మీరు అంటూ ఒక రకంగా రాజకీయ వాతావరణాన్ని కూడా అక్కడ మనకు కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కవితకి బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య గ్యాప్ ఉంది, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య గ్యాప్ ఉంది అనేది బయట జరుగుతున్న రాజకీయ పోరాటం. అంటే దీనికి సంబంధించి అక్కడ సుప్రీంకోర్టు చేసిన జడ్జి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. శ్రీనివాసులు రెడ్డి ఎలా సాక్షి అవుతాడు, కవిత ఎలా నిందితురాలు అవుతుంది, కవితకు సంబంధించి ఒక్క ఆధారాలు కూడా మీరు చూపలేకపోయారు. మోటివ్ ఉందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కవితను చేర్చారనే రకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా పదే ఎవరైతే ఈడీ తరఫు న్యాయవాది ఉన్నారో అడిషనల్ సొలిసిటర్ జనరల్, ఆయన పదే చెప్పిన ఒకే ఒక మాట, 10 ఫోన్లను ధ్వంసం చేశారు, 10 మనుషులకు ఇచ్చామని చెప్తున్నారు. అందులో డాటా ఏమైంది, డాటా ధ్వంసం చేశారంటే తెలియదు అంటున్నారు అని చెప్పారు తప్పితే వాళ్ళు పేర్కొన్న 25 కోట్లు ఏదైతే మాగుంట రాఘవ ఇచ్చాడని చెప్తున్నారో ఆ 25 కోట్లు ఎక్కడున్నాయి, దాని ఆధారాలు చూపించలేకపోయారు. 100 కోట్లు కవిత డీల్ చేశారు, 100 కోట్లను గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని చెప్పారు. ఆ 100 కోట్ల ఆధారాలు చూపించలేకపోయారు. ఒక్క రూపాయి కూడా. అంటే ఈడీ అంటే సతీష్ మీకు తెలుసు మనీ ల్యాండరింగ్ ప్రధానంగా చూసేది. ఆ మనీ ల్యాండరింగ్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఈడీ చూపలేకపోవడం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అంశంగా ఉంది. ఓకే, గోపి కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. గోపితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోపి కూడా మనకు కోర్టు వద్దే అందుబాటులో ఉన్నారు. టోటల్ గా మొత్తం ఈ కోర్టులో జరిగిన వాదనలన్నీ కూడా గోపి ప్రత్యక్షంగా అక్కడ ఉండి విన్నారు, కోర్టు హాల్లో ఉండి విన్నారు. గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి మీరు కోర్టు హాల్లో ఇంతసేపు గంటన్నరగా ఉన్నారు. మొత్తానికి కవితకు ఒక బిగ్ రిలీఫ్ వచ్చింది. ఈడీ సిబిఐ 2 కేసుల్లో కూడా ఆమెకు బెయిల్ వచ్చింది. ఆమె ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది, ఒక పాయింట్. రెండోది, ఇన్ని రోజులుగా లేనిది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా సీరియస్ గా కనిపించాయి. ఒకటి, కవిత దోషి అనడానికి ఆధారాలు లేవు అని నేరుగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కావచ్చు, లేదంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత ఇద్దరు ఒకే రకమైన నేరంలో భాగమైతే కవిత నిందితురాలు ఎలా అవుతుంది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సాక్షి ఎలా అవుతారు అంటూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఈ రెండింటిని మనం ఎలా చూడాలి అంటే కవితకు టోటల్ ఈ కేసు నుంచి విముక్తి వచ్చినట్లే చెప్పాలా, ఇంకేమైనా కవితపై కొంత అభియోగాలు ఉంటాయా? ఇంకా
ఎస్ కళ్యాణ్ 5 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటకు రాబోతున్నారు. ఇటు ఈరోజు లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రాంగణానికి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఈరోజు రావడం జరిగింది. కేటీఆర్ అలాగే హర్షరావు ఇటు మాజీ మంత్రులు వీరంతా కూడా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. సో ప్రస్తుతం ఎంపీ వద్దిరాజు మాట్లాడుతున్నారు. ఆయనతో 68 రోజులు ఉత్తి పుణ్యానికి ఏ సంబంధం లేకుండా కవితమ్మని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. చాలా జడ్జి గారు కూడా వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఏమీ కూడా ప్రయారిటీస్ ఎక్కువగా లేకుండా మామూలు ఖైదీలాగానే చూశారు అని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎట్లాంటి ఈ కేసులో అన్నెసరీగా ఇరికించడం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఒక సాక్ష్యం కానీ, ఒక ఎవిడెన్స్ కానీ, ఒక మనీ కానీ, ఒక బ్యాంక్ రిసిప్ట్ కానీ ఏమీ దొరకలేదు. ఆలస్యమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం, చట్టం మీద గౌరవంతో ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ గారికి భారీ ఊరట లభించింది. బెయిల్ లభించడం పట్ల మేమందరం ఇన్నాళ్ళు మా పార్టీ కోసం, కవితమ్మ గారి కోసం తిరుగుతూ కష్టపడ్డ పార్టీ అభిమానులకు, శ్రేణులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు పాపం మా కోసం కొట్లాడి కవితమ్మ నిర్దోషి అని చెప్పేసి కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుందని చెప్పి ఎప్పుడైతే అప్పుడు మేము అంటున్నామో మమ్మల్ని అందరినీ కూడా నమ్మి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి తప్పులు చేయదని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళాం. అది ఖచ్చితంగా మీరు ప్రజల్లో పెట్టారు. ఈరోజు ప్రూవ్ అయింది. ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చింది. కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదు. ఇది అన్నీ తెలుసు. త్వరలో కేసు కూడా ఇప్పుడైతే బెయిల్ వచ్చింది, కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదనేది తెలుసు అందరికీ కూడా. ఈ బెయిల్ మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు జరిగిన ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ కవితమ్మ గారిని స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు కవితమ్మకు బెయిల్ రావడం పట్ల. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మీ అందరికి కూడా, మా అందరికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వెళ్తాము, ఇప్పుడు వెళ్తాము. సాయంత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేసుకుంటాం. అది కాదు, కవితమ్మ గారు వచ్చే టైంని బట్టి డిసైడ్ చేస్తాము. ఇప్పుడైతే మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు. మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి. జనరల్గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్లా అయిందో మీకు తెలిసిన విధమే. సాయంత్రం వరకు వస్తారు, ఖచ్చితంగా వచ్చే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నా. లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ వచ్చినందుకు బీఆర్ఎస్ నేతలైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కవితకు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 2 కేసుల్లోనూ 10 లక్షల రూపాయల పూచీకత్తుతో, అలాగే పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా ముఖ్యంగా సిబిఐ కేసులో 4 నెలలుగా, అలాగే ఈడీ కేసులో 5 నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. సో 2 కేసుల్లో కూడా కవిత ఊరట లభించడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏదైతే జూలై 1న హైకోర్టు కవిత బెయిల్ నిరాకరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్న కారణంతో కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు అయినంత మాత్రాన నిందితుల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటు కవితకు ఇక్కడ ఊరట కల్పించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా ముఖ్యంగా 500 అనేక మంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అనేక వందల మంది సాక్షుల్ని ఇప్పటికే వారి వాంగ్మూలాలని, స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరిగింది. 50,000 పేజీల డాక్యుమెంట్స్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వీటన్నిటి అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఇటు ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లను దర్యాప్తు సంస్థలు దాఖలు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ట్రయల్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది కాబట్టి దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అనేక వందలాది మంది ముఖ్యంగా సాక్షులు ఉన్నారు ఇందులో. వారిచ్చిన సాక్ష్యాలు, వాంగ్మూలాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది తదుపరి కొనసాగబోతుంది. కాబట్టి ముఖ్యంగా 493 సాక్షులు ఈ 2 కేసుల్లో కూడా విచారించడం జరిగింది. 57 మంది నిందితులు ఉన్నారు. 50,000 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ కేసు పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రావాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఇంకా ముఖ్యంగా అందులో భాగంగానే బెయిల్ మంజూరు చేస్తూ ఇటు కవిత ఊరట కల్పించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు మాట్లాడుతున్నారు. ఒకసారి రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దా చేయాలని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగ్గా నడిపిస్తున్నారు. సిబిఐ, ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు. దీంట్లో ఈ కేసులో ఏమి కవిత మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి, ఈడీకి చెంప పెట్టని
మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా ఈ లిక్కర్ కేసులో ముఖ్యంగా కవితకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆవిడ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు హైదరాబాద్ నుంచి కవితకు బెయిల్ వస్తుందని చెప్పి చాలామంది సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడకుండానే, మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. కేవలం వద్దిరాజు ఎంపీ మాత్రమే స్పందించారు. సో ఈ పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత, ఆర్డర్ కాపీ ఉత్తర్వులు ఇటు తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ కవిత బెయిల్ ముఖ్యంగా రిలీజింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవడం జరుగుతుంది. అనంతరం ఈరోజు సాయంత్రానికే ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇటు జైలుకి వెళ్ళినట్లయితే కనుక ఈరోజు సాయంత్రమే ఆమె విడుదలయ్యే అవకాశం ఉంటుంది. లేదన్నట్లయితే కనుక పూర్తి స్థాయి ఈ బెయిల్ ప్రాసెస్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత రేపు ఆవిడ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళ్యాణ్, గోపి, ఇక్కడ మనం ఇంతకుముందే ఒక న్యాయవాది మాట్లాడిన మాటలు విన్నాం. అంటే ఈడీ, సిబిఐ రాజకీయ కక్షలతో కేసులు పెట్టింది, వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది కవితను అనే రకంగా. అంటే నేరుగా సుప్రీంకోర్టు అలా కామెంట్ చేయకపోయినా బయట అడ్వకేట్ చెప్పిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టులో కూడా శ్రీనివాసన్ రెడ్డి ఎలా సాక్షి అవుతారు, కవిత ఎలా నిందితురాలు అవుతుంది, ఈడీ దగ్గర సరైన ఆధారాలు లేవు, ఇలాంటి వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి? ఎస్, చాలా కీలక వ్యాఖ్యలను ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం చేయడం జరిగింది. ఈడీ యొక్క దర్యాప్తు చాలా అన్ఫెయిర్గా ఉంది అని చెప్పి జడ్జ్ కేవీ విశ్వనాథ్ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ కేసులో కేజ్రీవాల్ని ఇటు కలిసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి సాక్షి అయ్యారు. అదే కేజ్రీవాల్తో ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు చర్చలు జరిపిన కవిత ఈ కేసులో నిందితురాలు ఎలా అయ్యారు? సో మీరు ఒకరిని పిక్ అండ్ చూస్గా ఎందుకు ఎంచుకుంటున్నారు? మీకు కావాల్సిన వాళ్ళని నిందితులుగా, మీకు కావాల్సిన వాళ్ళని సాక్షులుగా ఏ విధంగా ఎంచుకుంటారు? ఇది సరైన ప్రక్రియ కాదు, మీరు న్యాయబద్ధంగా వ్యవహరించాలని చెప్పి సైతం దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి ఇటు కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కేసులో ఇటు ముకుల్ రోహత్గి కూడా ప్రతి ఒక్కరిని, ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా కింగ్ పిన్ గానే దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు సిబిఐ కానీ, ఈడీ కానీ, మనీష్ సిసోడియా విచారణ జరుగుతున్నప్పుడు మనీష్ సిసోడియా కింగ్ పిన్ అంటారు, కేజ్రీవాల్ విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఈ కేసులో కింగ్ పిన్ అంటారు, కవిత విచారణ జరుగుతున్నప్పుడు ఆవిడ కింగ్ పిన్ అంటారు. సో ప్రతి ఒక్కరి విషయంలో ఇదే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి. కానీ వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను కూడా చూపించడంలో దర్యాప్తు సంస్థలు వైఫల్యం చెందుతున్నాయి అంటూ వాదనలు వినిపించడం జరిగింది. ఇటు కోర్టు కూడా ఈరోజు కవిత ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేశారు అంటున్నారు, ముఖ్యంగా పని మనిషికి మొబైల్ ఇచ్చారంటున్నారు. సో మీరు ఎందుకు నెగిటివ్ థింకింగ్లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నారు? ఫోన్లో ఫార్మాట్ అయినంత మాత్రాన అందులో ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయినట్టేనా అన్న వ్యాఖ్యలను సైతం కోర్టు చేయడం జరిగింది. కొత్త ఫోన్ వాడుతున్నప్పుడు పాత ఫోన్లని తిరిగి ఇవ్వడం కానీ, ఎక్స్చేంజ్లో ఇవ్వడం కానీ, లేదా వారికి ఇవ్వడం కానీ జరుగుతుంది. ఆబ్వియస్లీ కొత్త వారు వాటిని వాడుతున్నప్పుడు వాటిని ఫార్మాట్ చేసే వాడతారు, కానీ పాత డేటాతో వాటిని వాడరు కదా అన్న వ్యాఖ్యలను కూడా బెంచ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రతిదాన్ని కావాలనే మీరు ముఖ్యంగా ఆధారాలని, సాక్ష్యాలని ధ్వంసం చేశారని చెప్పి కోర్టు అడిగినప్పుడు, మేము నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ఫోన్లలో డేటా ధ్వంసం అయింది, ఫార్మాట్ అయ్యాయి. అలాగే మేము అడిగినప్పుడు ఆ ఫోన్లన్నింటినీ కూడా కవిత కోర్టులో ఇటు తమ దర్యాప్తు సంస్థ ముందు ప్రొడ్యూస్ చేశారు. సో వాటిని కూడా మేము వాటిని అనలైజ్ చేసే ప్రక్రియ కూడా చేశాం. సో మేము అడిగినప్పుడు కవిత ఈ ఫోన్లలో డేటా గురించి నాకు తెలియదు అని చెప్పి సమాధానాలు ఇచ్చారు, దాటవేత సమాధానాలు ఇచ్చారు, దర్యాప్తుకు సహకరించడం లేదు అన్న విషయాలతో పాటుగా మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి నుంచి 100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి తరలించారు. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ వేటికి కూడా ఆధారాలు, సాక్ష్యాలు ఇవేవి కూడా చూపించడంలో దర్యాప్తు సంస్థ వైఫల్యం అయింది. అలాగే 5 నెలలుగా ఆవిడ మహిళగా ఆమెకున్న అవకాశాలను, ముఖ్యంగా సెక్షన్ 45 కింద ఆవిడ పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ కోర్టు ఆమె ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ముఖ్యంగా గ్రాస్ రూట్లో సమాజంలో ఆమె చేసిన సేవను పట్టించుకోకుండా, ఆమె విద్యార్హతలను పట్టించుకోకుండా ఏ విధంగా అటువంటి కామెంట్స్ చేస్తుంది, ఎందుకు బెయిల్ నిరాకరిస్తుంది, ఆ విధంగా బెయిల్ నిరాకరించడం సరికాదంటూ కూడా హైకోర్టు తీర్పుని కొట్టివేయడం జరిగింది. ఈరోజు దీనిపైన చర్చ జరగాలి. ఈ విధంగా ఉన్నత స్థాయి సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే ఇటువంటి స్థాయి వారికి వారు పదవుల్లో ఉన్నారు కాబట్టి కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అన్న కారణాలతో బెయిల్ నిరాకరించడం అనేది సరికాదన్న కోణంలో కూడా చర్చ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు ధర్మాసనం చేయడం జరిగింది. అలాగే ఈడీ తరఫున సుమారు గంటన్నర పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఎస్వి రాజు సుదీర్ఘంగా ఇంతసేపు మీరు గంటన్నర వీవీఐపీల కేసులు మేము ఇంతసేపు విచారిస్తూ పోతే రోజుకు 2 కేసుల కన్నా ఎక్కువ విచారించలేము, మీరు బెయిల్ మ్యాటర్స్లో చాలా క్లియర్గా ఉండాలి, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి అనేవి ముఖ్యంగా చెప్పిందే చెప్పి మనీష్ సిసోడియా కేసులోనూ ఇవే చెప్పారు. సో ఈ విధంగా చెప్పినవే చెప్తున్నారు, కానీ కొత్త
కొత్త విషయం ఏది నిందితుడితో నేరుగా ఈ కేసుతో ఉన్న సంబంధం ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ సో దర్యాప్తు సంస్థ ఇక్కడ కొంచెం ఈడీ వాదనలు వినిపించడంలో ప్రధానంగా ఏ అంశాలు ప్రధానంగా శ్రీనివాసులరెడ్డి విషయమే చూసినట్లయితే కనుక శ్రీనివాసులరెడ్డి ఈ కేసులో పాత్రదారుడుగా ఉన్నప్పటికీ ఆయన డబ్బు సమకూర్చినప్పటికీ ఆయన కొడుకు రాఘవారెడ్డి 25 కోట్లను అభిషేక్ బోయిన్పల్లి అలాగే ఇటు బుచ్చిబాబుకి సమర్పించడంతో ఆయన అరెస్ట్ చేశారు. కానీ డబ్బు సమకూర్చి ఢిల్లీ వ్యాపారంలో లిక్కర్ వ్యాపారంలో భాగస్వామైన శ్రీనివాసరెడ్డి పట్ల ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దాని పట్ల గత 5 నెలలుగా కవిత బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. సరిగా లేదు, మీరు కానీ ఈసారి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. కేవలం కవిత కేసుకు సంబంధించిందే కాదు, అటు మీకు నచ్చిన వారిని సాక్ష్యాలుగా చూపిస్తారు, నచ్చిన వారిని నిందితులుగా చూపిస్తారు అన్న వ్యాఖ్య చాలా కీలకమైంది. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినట్టు హోదాలు అలాగే సమాజంలో ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఇలాంటి ప్రస్తావనలు కూడా సుప్రీంకోర్టు తెచ్చింది. అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు ఇది బిగ్ రిలీఫ్ అనుకోవచ్చా, లేదంటే ఇంకా కొంత సమస్య ఉన్నట్టుగానే భావించాలా అభియోగాల విషయంలో? ఇది బెయిల్ మాత్రమే సతీష్, ఇంకా పూర్తి స్థాయిలో ఈ కేసులో నిర్దోషి అని తేలలేదు. కేవలం 5 నెలలుగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మహిళగా ఆవిడకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఏకైక మహిళ. సో మహిళను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి కొన్ని నిబంధనలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 కింద వాళ్ళు బెయిల్కి అర్హులవుతారు. మహిళలు కానీ చిన్నారులు కానీ ఏవైనా కేసుల్లో నిందితులుగా ఉండి అరెస్ట్ అయితే కనుక వారికి బెయిల్ ఇచ్చే అవకాశాలు చట్టం కల్పించడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సిబిఐ కేసులో అవి లేవు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే 4 నెలలు అరెస్ట్ అయ్యి 4 నెలలు సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి 4 నెలలు అయిపోతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది కాబట్టి ట్రయల్ అనేది ముఖ్యంగా కొనసాగుతుంది కాబట్టి సో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి, వాటిని కోర్టులు పరిగణలోకి కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ ముఖ్యంగా ట్రయల్ కోర్టులో ఈ ట్రయల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతివాదనలోనే సిబిఐ తరఫున అలాగే ఈడీ తరఫున ట్రయల్ కోర్టులో వాదనలు కొనసాగిన తర్వాత నిర్దోష తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించి తదుపరి శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రాథమికంగా 5 నెలల పాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఈ కేసులో 2021-22 లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసు ఇది. సో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్ అయ్యారు. సో బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఉన్నారు మనతో పాటు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కవిత గారికి బెయిల్ రావడం జరిగింది, ఎట్లా చూస్తారు ఈ కేసుకు సంబంధించి? ఆలస్యమైనా కానీ ఈరోజు బెయిల్ రావడం జరిగింది. బెయిల్ అనేది న్యాయమూర్తులు ఈ రోజున మాకు కవిత గారికి న్యాయం చేసినందుకు వారికి మేము ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు న్యాయం జరిగింది. ఎక్కడైనా కానీ ఇబ్బంది జరుగుతుంది, కానీ న్యాయంలో కానీ ధర్మంలో కానీ ఆలస్యం ఉంటుంది, కానీ ఎక్కడికైనా కానీ తప్పకుండా ఒకనాటికి ధర్మం గెలుస్తుంది. మనం ఇతిహాసాలు పురాణాలు చదువుతున్నాం కాబట్టి పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనేది ఈ రోజులో ఉన్నది కాబట్టి వారు చేసిన సాయ కార్యక్రమాలు కానీ అందరి యొక్క తెలంగాణ ప్రజల ఆశీస్సులు కానీ కవితమ్మ మా అక్క మా చెల్లె అన్న అభిమానం చాలామందిలో ఉన్నది కాబట్టి ఆ అభిమానం ఈరోజు అందరూ ఆశీస్సులతో ఈరోజు బెయిల్ దొరకడము మరి న్యాయమూర్తులు మాకు న్యాయం చేయడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యంగా న్యాయం జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆవిడ రిలీజ్ కావాలని చెప్పి 5 నెలలుగా అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ న్యాయ పోరాటం జరగడం జరిగింది. కవితది మార్చి 15న ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏప్రిల్ 11న తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆవిడని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. సో సుదీర్ఘకాలం 150 రోజులకు పైగా తీహార్ జైల్లో గడిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో అనేక అనారోగ్య సమస్యలు వేధించడం జరిగింది. ఆధ్యాత్మిక చింతనతో పుస్తకాలు చదువుతూ అలాగే ఇటు సాధారణ జైలు ఖైదీ ఏ విధంగా గడుపుతారో అదే తరహాలో కవిత తీహార్ జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ 6లో ఆవిడ గడపడం జరిగింది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆవిడకు బెయిల్ మంజూరు అయ్యడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆగస్టు 9న మనీష్ సిసోడియాకి ఈ సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా 17 నెలల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఆయన ఈ కేసులో A1గా ఉన్నారు. సో సాక్ష్యాలు ఆధారాలు తారుమారు అవుతాయి అని చెప్పడానికి ముఖ్యంగా కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది అనడానికి కూడా ఇక ఏం లేదు. వారిపైన కంప్లీట్ ఛార్జ్ షీట్లను కూడా ఫైల్ చేశారు కాబట్టి సో ట్రయల్ ప్రాసెస్ కొనసాగాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టులో రేపు కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రేపు ట్రయల్ కోర్టులో విచారణ అనేది జరగబోతోంది. సో ఇది లెందీ ప్రాసెస్. 493 మంది సాక్షుల్ని విచారించారు. సుమారు 57 మంది నిందితులుగా ఉన్నారు కాబట్టి ఈ కేసు కొనసాగాలంటే సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంది. ఇప్పట్లో ఈ కేసు తేలదు. అప్పటి వరకు వీళ్ళని జైల్లోనే ఉంచడం అనేది సమంజసం కాదని భావిస్తూ కోర్టు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు వరుసగా
బెయిల్ ఇస్తున్న పరిస్థితి, అది కూడా షరతులతో కూడిన బెయిల్. ఇప్పుడు కవితకు కూడా 10 లక్షల రూపాయల పూచీకత్తు బెయిల్ బాండ్స్ 2 కేసుల్లో కూడా జమ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇటు కేసు దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దేశం విడిచి వెళ్ళడానికి ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు గ్రాస్ రూట్స్, ముఖ్యంగా పొలిటికల్ లైఫ్ లో ఉన్న నేతలు ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా పనిచేశారు. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. తెలంగాణ భవన్ లో మధునాచారి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడుతారు. అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దానికి దేవుడు కూడా క్షమించడు. ఆయన స్థాయిని పెంచుకోవాలి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడడానికి. కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు బహుశా ఇక పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది. గతంలో మిత్రమా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పుప్పలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం. అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది. వీళ్ళందరూ ఏమైపోయిందో, వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించక ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మేము పెట్టినటువంటి కౌంటర్ ఆఫ్ డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ గ్రాంట్ చేసిండు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ, హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇవాళ ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఒక మాట ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా, బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము? విచారణ పూర్తి అయింది, ఛార్జీ షీట్ దాఖలైంది, అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనం ఇలా స్పష్టంగా మాట్లాడింది. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే, విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ధర్మాసనమే, కోర్టే ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించునన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు విజ్ఞతతోటి ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్, క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా స్పష్టంగా అంత మాట. అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచిలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిళ్ళు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేసు అయిన మరుక్షణం నుండి కూడా
కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అన్నది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ లైవ్లు ఉండొచ్చు, ఢిల్లీ నుంచి తన అడ్వకేట్. ఇంకా అందరికీ నమస్కారం. ఒక అక్రమంగా పెట్టిన కేసులో సక్రమ బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది. ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదని. కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది, ఇచ్చింది. అందరు గౌరవించాలి. మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం. పాజిటివ్ మేమంతా మనము ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం, చూసినాము. చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. దీంట్లో ఛార్జ్షీట్ వేయబడింది, విచారణ పూర్తయింది. ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించిందనేది కూడా లైవ్లో మనము డిబేట్ను చూసినాం. ఆర్గ్యుమెంట్స్ను సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ను కూడా చూసినాం. అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మార్చి 15 నుండి కవిత గారు జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ వచ్చింది, సంతోషించదగ్గ అంశం. దీనికి వక్ర భాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక రకంగా బెయిల్ అనేది ఫైనల్ కాదు, బెయిల్ అనేది ఒక రిలీఫ్ మాత్రమే. కానీ కేసు దర్యాప్తు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ గతంలో బెయిల్పై వాదనలు జరిగిన దానికి ఇప్పుడుకి చాలా తేడా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేవలం కవిత కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించే కాదు, చాలా కీలకం. అంటే మీకు నచ్చిన వారిని సాక్షిగా ఉంచుతారు, నచ్చని వాళ్ళని నిందితులకు ఎట్లా చూపిస్తారు అని అనటం. అలాగే ఇదే కేసుకు సంబంధించి రకరకాల డీవియేషన్కి సంబంధించి ఈడీని నేరుగా ప్రశ్నించడం. దీని ఇంపాక్ట్ ఈ కేసు దర్యాప్తుపై ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇది బిగ్ రిలీఫ్గానే చూడాలా, లేదంటే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒక్కటి మాత్రం వాస్తవం సతీష్, మనం చూస్తున్నాం ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చి నుంచి కూడా మొదటి రోజే మీకు గుర్తుండే ఉంటుంది కేజ్రీవాల్ అసలు ఇందులో స్కామ్ ఏముంది, అసలు ఇది ఏం కేసు అని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసు అనేది అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎప్పటి నుంచో చేస్తుంది వాదన. దీన్ని మిగిలిన పక్షాలు కూడా, ఈవెన్ బీఆర్ఎస్ కూడా రాజకీయ కక్షలో భాగంగా అని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రెండు ఒకటే డ్రామా ఆడుతున్నాయి, కవితకు బెయిల్ వస్తుంది, కవితను అరెస్ట్ చేయకుంటే రెండు ఒకటే, ఇట్లా మొత్తానికి రాజకీయ కోణం అనేది కేసులో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా అంతా రాజకీయ నాయకులే. ఎమ్మెల్సీ కవిత ఉన్నారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మనీష్ సిసోడియా, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు గతంలో కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును, ఆమెకి ఇచ్చిన తీర్పును కూడా తప్పుపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇందులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. ఏంటంటే మీకు నచ్చితే సాక్షి అవుతాడు, నచ్చని వాడు ఒకే కేసులో ఒకే రకమైన నేరం చేసి కూడా నచ్చితే సాక్షి, నచ్చకపోతే నిందితుల అనే రకంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న అన్ఫేర్నెస్ ని చెప్తుంది. మనం అనడం కాదు, సుప్రీంకోర్టు కూడా అంది ఈడీ విచారణ అన్ఫేర్ గా జరుగుతుంది అనే ఒక వర్డ్ వాడింది. అన్ఫేర్ ఈడీ అనే వర్డ్ సుప్రీంకోర్టు బెంచ్ వాడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అది కవితకు మీరు అన్నట్టు ఇది బెయిల్ రావడం అనేది ఉపశమనమే, జస్ట్ ఊరటే, ఎలాంటి అనుమానం లేదు, ఇది తుది తీర్పు కాదు. అయినప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా మోరల్ గా, అది కవితకు గానీ బీఆర్ఎస్ గానీ మోరల్ గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో ఈడీ సిబిఐ విచారణ తీరుపై విమర్శలు, అనుమానాలు జనంలోకి ఒక రకంగా వెళ్ళాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ముందు జరిగే విచారణని ఈడీ సిబిఐ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాయి, సాక్ష్యాలను సేకరించే పనులు ఇంకా గట్టిగా నిమగ్నం అవుతాయి. అయితే అందులో కవితకు సంబంధించిన సాక్ష్యం ఏ మేరకు దొరుకుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మీకు తెలుసు ఈడీ అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ టేకప్ చేస్తుంది. అంటే మనీ తీసుకెళ్లడం, తరలించడం, ఇందులో కూడా 100 కోట్లు చేతులు మారింది అనేది ప్రధాన కీలకమైన అంశం. అంటే కవిత ద్వారా 100 కోట్లు మారింది అనేది ఈ కేసులో కీలకం. ఈ కేసులో ఎక్కడున్నాయి 100 కోట్లు?
ఎక్కడ చూపించలేకపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి, ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లలో ఢిల్లీకి వెళ్ళాయి, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఎక్కడ 100 కోట్లు కానీ 100 రూపాయలు కానీ ఈడీ చూపించలేకపోవడం ఈ కేసులో ఇప్పుడు ఇలాంటి తీర్పు రావడానికి, అంటే ఇలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడానికి కారణంగా మనం చూడాలి సతీష్. అంటే కళ్యాణ్, ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. అంటే ఒక నిమిషం, మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ కేసుపై మాట్లాడడానికి ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు, కంగ్రాచులేషన్స్. మొత్తానికి మీరు చాలా రోజులుగా వేచి చూస్తున్న సమయం వచ్చింది. ఇది తుది తీర్పు కాకపోయినా కవితకు బెయిల్ వచ్చింది, కవిత గారికి. అదే సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అది బీఆర్ఎస్ కి మోరల్ గా చాలా అడ్వాంటేజ్ గా కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే, మీకు నచ్చితే సాక్షులు అవుతారు, నచ్చకపోతే నిందితులు అవుతారా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ బెయిల్ రావడాన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? అంటే కళ్యాణ్ గారు, ముఖ్యంగా అంతిమంగా న్యాయం గెలిచింది, ఈ రోజు ధర్మం నిలబడ్డది. మొదటి నుంచి కూడా మేము చెప్పాం, కవిత ఈ కేసులో నిర్దోషని, ఇది అన్యాయంగా రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నానికి పాల్పడుతున్నారని చెప్పి గత కొంతకాలంగా మేము చెప్తూ వస్తున్నాం. సో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ, ఆలస్యమైనప్పటికీ ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ధర్మం నిలబడ్డది, ఈ రోజు న్యాయం నిలబడ్డది. ఇవాళ బెంచ్ మీద వారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ రోజు హైకోర్టులో గతంలో డిస్మిస్ అయినటువంటి పిటిషన్ పట్ల కూడా సుప్రీంకోర్టులో చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ రోజు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కూడా చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. కవిత బెయిల్ వచ్చింది కనుక బీజేపీతో కుమ్మక్కని ఈ రోజు ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినాడు. ఇది చాలా దుర్మార్గం. మరి ఇప్పుడు మనీష్ సిసోడియా గారికి మరి మొన్న బెయిల్ వచ్చింది అంటే, మనీష్ సిసోడియా ఈ రోజు ఆప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కలిసే ఉన్నాయి కదా, కలిసే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అంటే సిసోడియా గారికి బెయిల్ వస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కుమ్మక్కైందని మేము అనాలా? అంటే ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు మానుకొని ఇంకా రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను తెలుపలుతా ఉన్నాను. థ్యాంక్ యూ హరీష్ గారు. మొత్తానికి సతీష్ మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ నేత, కీలక నేత హరీష్ రావు గారు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నారు. ప్రతి వారం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్లి కవితను తిహార్ జైల్లో కలిసి వస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. హరీష్ రావు గారు చెప్తుంది ఖచ్చితంగా ఈ తీర్పు అనేది సుప్రీం చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. అవి ఖచ్చితంగా మోడల్ గా మాకు అవకాశం ఉంది అన్నారు. ఇంకొక కీలక వ్యాఖ్య, రాజకీయ వ్యాఖ్య చేశారు, మనం విన్నాం. దానికి సంబంధించి మనకు అద్దంకి దయాకర్ తో ఒకసారి మనం మాట్లాడదాం తర్వాత. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే, అందుకే కవితకు బెయిల్ వచ్చింది. మనం చూస్తున్నాం ఈ సీక్వెన్స్ ఒకసారి చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కవిత అరెస్ట్ కాకముందు కవితను అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ వ్యాఖ్యలే. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యాఖ్యలు ఏమయ్యాయి అరెస్ట్ అయ్యాక అంటే, కేవలం ఇది ఎన్నికల ముందు డ్రామా, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ రెండు పార్టీలు ఒకటే కవితను కాంగ్రెస్ నేతలు అవే కామెంట్స్ చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చాక కూడా సేమ్ కవిత బెయిల్ వచ్చింది, రెండు ఒకటే అంటున్నారు. అంటే హరీష్ రావు గారు చెప్పినట్టు ఒక కీలక అంశం ఏంటంటే, మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నేత. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, అంటే కాంగ్రెస్ తో కలిసి ఉంది. అప్పుడు మరి ఆమ్ ఆద్మీ ఉంది, బీజేపీ. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. అద్దంకి దయాకర్ ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వస్తారు. అద్దంకి దయాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడదాం. అయితే ఓవరాల్ గా చూస్తే ఢిల్లీ హైకోర్టు ఏదైతే కవితకు వ్యతిరేకంగా ఇచ్చిందో తీర్పు, దాన్ని కొట్టివేసిండ్రు. సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలు. పిఎంఎల్ఏ సెక్షన్ ఉంది కదా 45, దాని కింద ఆమె అర్హురాలు, ఖచ్చితంగా కస్టడీలో ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు మన గోపి చెప్పినట్టు కూడా సుదీర్ఘ కాలం కస్టడీలో పెట్టి విచారణ చేసి చివరికి ఆమె నిర్దోషి అని తేలితే, కాబట్టి కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు, బయట ఉంటుంది. కేసు కంటిన్యూ, విచారణ జరగచ్చు, విచారణకు పిలవచ్చు, ఆధారాలు సేకరించవచ్చు, అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెయిల్ రావడమే కాదు, ఇక ఆమె మళ్ళీ కస్టడీకి తీసుకున్న ఛాన్స్ దగ్గరలో లేదు, దరిదాపుల్లో. అవసరాన్ని బట్టి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే జైలుకు పంపాల్సిన అవసరం లేదు, జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు అనేది పాయింట్ ఇక్కడ. పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని కండిషన్స్ ఎట్లయినా పెడతారు. అది ఉంటాయి. 10 లక్షల వ్యక్తిగత పూచికత్తు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని పెట్టి చెప్పారు, సరెండర్ చేసే వస్తున్నారు. ఏదైనా ఇది మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి అటు రాజకీయ పరంగా కూడా, కవితకు వ్యక్తిగతంగా, పార్టీకి రాజకీయ పరంగా ఒక పెద్ద ఊరటగానే మనం చెప్పుకోవాలి సతీష్. అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఇదే ఆరోపణలు చేస్తోంది, భారతీయ జనతా పార్టీ ఆరోపణలు ఖండిస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏంటంటే, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళిందన్న ఒక ప్రచారం, లేదు బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని మరో ప్రచారం ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ కూడా రాజకీయ కోణం లేదంటారా ఈ పరిణామాలతో? ఖచ్చితంగా సతీష్. అంటే మనకు వ్యవస్థలు అనేవి, ఇప్పుడున్న వ్యవస్థలు రాజకీయంలో భాగం అయిపోయాయి. అది సిఈడి గానీ, సిబిఐ గానీ, దాని వెనుక రాజకీయ శక్తులు ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న వాటికి అవి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి ఒక అభిప్రాయం, ఒక అనుమానం
ఖచ్చితంగా అందరిలో ఉంటుంది. ఈవెన్ మనం తెలంగాణలో జరుగుతుంది హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు చేస్తుంది. హైడ్రా కూడా రేవంత్ రెడ్డి విపక్షాలపై టార్గెట్ చేసి ప్రయోగించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధంగా ఉంటాయి కాబట్టి అవి అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతి బెయిల్ వెనుక ఈడీ ఉంటుంది, బెయిల్ రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇలాంటి ఖచ్చితంగా తప్పు పట్టాలి, మనం వీటిని ఒప్పుకోవద్దు. వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ గా పనిచేసే అవకాశం ఉండాలి. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది, కోర్టు ఇచ్చిన వ్యాఖ్యలు, కోర్టు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. దీనిలో బీజేపీ బీఆర్ఎస్ ప్రమేయం ఉంది అని అనుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే అంటే న్యాయ వ్యవస్థను కూడా కొంతమంది తప్పు పట్టే వాళ్ళు ఉంటే ఉండొచ్చు గాక, కానీ న్యాయ వ్యవస్థ పైనే ఇంకా ఇప్పటికీ చాలా మంది మెజారిటీ ప్రజలు న్యాయ వ్యవస్థ నమ్ముతారు, న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కోర్టుకు వెళ్తామనే ఒక మైండ్ సెట్ జనంలో ఉంటుంది. అంటే అల్టిమేట్ గా కోర్టు న్యాయం చేస్తుందనే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి కోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి రాజకీయంగా మనం చెప్పలేం. అద్దంకి దయాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దయాకర్ గారితో మనం మాట్లాడదాం. దయాకర్ గారు, కవిత గారికి బెయిల్ వచ్చింది, మీ నాయకులు మొదలు పెట్టేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము మొదటి నుంచి చెప్తున్నాం, అందులో భాగంగానే ఈ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఏంటి ఈ బెయిల్ ని మీరు ఎలా చూస్తారు? బెయిల్ అనేది కామనే, బట్ అగ్రిమెంట్ అనే దాని విషయంలో మీకు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందా? కేజ్రీవాల్ కు బెయిల్ రాదు. మళ్ళీ కానీ మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా దయాకర్ గారు? ఏమంటారు? మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా? మనీష్ సిసోడియాకి వచ్చింది. మనీష్ సిసోడియాని బేస్ గానే ఈ కేసు అంతా జరిగింది. ఇక్కడ మీరు అంటే ఒక వివరణ ఇస్తాం మీకు. కవిత గారిని ఎరగా వేసి బీఆర్ఎస్ ను లోంగా తీసుకునే దాంట్లో సక్సెస్ అయిపోయింది. గేమ్ ఓవర్. మీకు ఈ 2-3 నెలల్లో ఈదర్ పొలిటికల్ అఫిలియేషన్, అలయన్స్ ఆర్ వాట్ ఎవర్ మర్జీ అంటుండ్రు, కానీ ఇప్పుడు చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ ను నెగేట్ చేయాలంటే ఒక్కరి వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. కాబట్టి బీఆర్ఎస్ తో ఆట ఆడి 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 తర్వాత టేక్ ఓవర్ చేస్తారు. కానీ కేజ్రీవాల్ ఎందుకన్నా అంటే కేజ్రీవాల్ తో ఇప్పుడు మాతో ఉన్నారు, కేజ్రీవాల్ ఇండియా అలయన్స్ లో ఉన్నాడు. సో కేజ్రీవాల్ ని ఇప్పుడు లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. సిసోడియా బయటికి వెళ్ళిన తర్వాత ఈయనను ప్లాన్ గానే ఎవరు మన కేజ్రీవాల్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్స్ లో కరప్షన్ చార్జెస్ మీద ఏ విధంగా కేజ్రీవాల్ అంటే దయాకర్ గారు రాజకీయ నాయకుడే కాదు, మీరు ఒక పిహెచ్డి స్కాలర్ కూడా, అంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంది, న్యాయం లీగల్ ఆస్పెక్ట్ లో కూడా మీకు తెలుసు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఈడీ విచారణ అన్ఫేర్ గా ఉందని సుప్రీంకోర్టు బెంచ్ అన్నది. అదే సమయంలో కవిత నిందితురాలు ఎలా అవుతుంది, అదే కేసులో ఉన్న శ్రీనివాసులు రెడ్డి సాక్షి ఎలా అవుతారు అంటూ కామెంట్ చేసింది. ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్లకి మీరు బీజేపీకి బీఆర్ఎస్ కి లింక్ చేయడాన్ని ఇంకా అదే లింక్ చేస్తూ ఉంటారా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజలు నమ్ముతారా దాన్ని? చెప్తా, ఒక మాట చెప్తా వినండి. కళ్యాణ్ గారు, ఇది మంచి క్వశ్చన్. అసలు కవిత దీంట్లో ముద్దాయా? ఫస్ట్ సాక్షి, తర్వాత ముద్దాయిగా మారింది. ముద్దాయిగా మార్చిండ్రు. సిబిఐ ఈడీ అనేది బీజేపీ చేతిలో అస్త్రాలు. సుప్రీంకోర్టు అనే కామెంట్ ను నేను కూడా అంటే నువ్వు కూడా అనాల్సిందే. అదే న్యూట్రల్ పర్సనాలిటీగా, లేదంటే నాన్ పొలిటికల్ గా, లేదంటే ఇంకా చెప్పాలంటే హ్యూమానిటేరియన్ గా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక డీల్ ఉంది అనుకోండి, ఆ డీల్ లో కళ్యాణ్ లేకపోతే సతీష్ ఇన్ఫ్లుయెన్షియల్ అనుకోండి, నేను వచ్చి కళ్యాణ్ భాయ్ నాకు ఇది ఒక్కటి చెప్పవా, ఇది చెప్తే అవుతుంది అని చెప్పి నేను అంటా. అంటే చెప్పడం వల్ల అది ఇల్లీగల్ అని నీకు తెలియదు, కానీ అది ఇల్లీగల్ అయింది. అలాంటప్పుడు సాక్షిని ముద్దాయిగా మార్చి ఎవరైనా ఒక క్వశ్చన్ వేసుకోండి మీరు. ఫస్ట్ రేపు 10 టీవీ రివ్యూ పెట్టి దయాకర్ గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యల నుంచే అంటే కవిత ఎలాంటి తప్పు చేయకుండానే ఇరికించారని చెప్పకనే చెప్తున్నారా? కవిత తప్పు లేదనేది కదా బీఆర్ఎస్ వాదన కూడా, మీరు అదే చెప్తున్నారా? ఉన్న కవితను నిందితురాలిగా మార్చారు, ఆమె తప్పు లేదంటారా మీరు? పాత్ర ఎంత? ఒక మర్డర్ చేసేటప్పుడు నువ్వు కత్తి అందించినావు అనుకో, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్విక్టెడ్ పర్సనాలిటీ కదా, ఎక్యూజ్డ్ కదా. అంటే కవిత పాత్ర అది కాదు, ఈడీ సిబిఐ చెప్పినంతగా లేదు కవిత పాత్ర అంటారా మీరు? కవిత పాత్ర ఏ రోల్ వరకు ఉన్నది? నేను అంటున్నది లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర అనేది మీరు ఎప్పుడు తీసుకోవట్లేదు, 100 సార్లు చెప్తున్నాను. చెప్పండి. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతోనే వచ్చింది కేసు. అవును, కాదు కేసును మంచిగా చూడండి. లెఫ్టినెంట్ వచ్చిన ఒక ఆయనను సస్పెండ్ చేస్తారు,
అవును, ఇంకో అతను చేసిన వస్తాడు. తర్వాత వచ్చిన లెఫ్టినెంట్ గవర్నరు ఆ కేసు మీద విచారణకు ఆదేశిస్తాడు. 14 మంది ఆఫీసర్ల మీద ఎంక్వైరీ చేస్తాడు. అవును, కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది, అసలు ఈ విషయం ఏం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు సిబిఐ తీసుకుంటది. సిబిఐ తీసుకున్న తర్వాత ఈడీ అవుతుంది. మరి ఈ మొత్తం గోల్ చక్కర్ లో అసలు మర్డర్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఎటు పోయింది అంటున్నా నేను. ఓకే, మీరు కవిత మీద చర్చ, కవితను నేను మొదటి నుంచి కూడా మీరు నా సిరీస్ దీంట్లో ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అనేది మీరు చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. చాలా ప్లాన్డ్ గా వాళ్ళు రాజకీయంగా బలపడుతూనే బీఆర్ఎస్ ని అనగదొక్కుతూనే ఏ లెవెల్లో క్లచెస్ వదిలేసుకుంటూ పోతారు వాళ్ళు. బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దయాకర్ గారు అల్టిమేట్ గా నాకు అర్థమైంది సతీష్, దయాకర్ గారు చెప్తుంది నాకు అర్థమైంది, మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి దాని మీద. మీరు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ని ఆమ్ ఆద్మీ పార్టీని లొంగ తీసుకునేందుకు ఒక ఫేస్ కేసును తెరపైకి తెచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ అలా కీలకంగా మారిపోయి ఆయన విచారణకు ఆదేశించారు. అసలు ఈ కేసే కరెక్ట్ కాదు, ఆ రెండు పార్టీలను లొంగ తీసుకునేందుకు బీజేపీ ఆడిన నాటకం ఇది. అద్దంకి దయాకర్ చెప్పిన మాట దీంట్లో ఎవరైతే కంపెనీ సౌత్ గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ డీల్ చేయడం వల్ల వాళ్ళు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొంది ప్రభుత్వానికి ఆదాయాన్ని రాకుండా చేసింది. ఇది కేసు. అవును, వినరా? ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం, క్యాబినెట్ మినిస్టర్ గా సిసోడియా బాధ్యుడిగా జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి బాధ్యుడిగా జైలుకు పోయిండు, లెఫ్టినెంట్ బాధ్యుడిగా లేడా? ఎపెక్స్ కౌన్సిల్ ఆఫ్ దిస్ ఇష్యూ గవర్నరే కదా. మరి గవర్నర్ ఎటు పోయిండు? బీజేపీని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎవరన్నా అడుగుతున్నారా? బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కదా, ఇది కంట్రోల్. ఇది ఏమంటారు, ఇది ఏంటిది, ఇది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే నిర్ణయాధికారిగా ఉంటాడు. సీఎం ఆల్సో వన్ ఆఫ్ ది రాటిఫికేషన్ మోడ్ లో ఉంటాడు. కానీ అల్టిమేట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ లేడు. ఇంకొకటి మూడోది ఏంటంటే అక్కడ కరప్షన్ జరగలేదా అంటే జరిగింది. జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనే దానికంటే కూడా బీజేపీ పాత్రను పెంచుకొని, ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో జరుగుతున్న వాల్మీకి స్కామ్ ను గవర్నర్ తో పెట్టించేసి ముఖ్యమంత్రిని దాంట్లో ఇరికిచ్చేసి ఫిజిల్ అవుట్ చేసే కుట్ర. ఎక్కడైనా వాళ్ళు గవర్నర్లతోనైనా, ఈడీలతోనైనా, లెఫ్టినెంట్ గవర్నర్లతోనైనా, సిబిఐతోనైనా పవర్ గేమే. అంటే దయాకర్ గారు కరప్షన్ జరిగింది, పాన్ని ఏ స్థాయిలో చేశారో, ఎంత చేశారో అనేదే కీలకమని మీరు అంటున్నారు. అంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా కరప్షన్ అంతో కొంత చేశారని చెప్పడమే కదా. చెయ్యలేదని ఎవరు అంటున్నారు? లెఫ్టినెంట్ గవర్నర్ అంటే వాడు ఎడిపోయిండు, వీడు ఫస్ట్ ముద్దాయి కదా, వాడిని ఎందుకు వదిలేస్తున్నారు ఈ కేసులో? నేను అడుగుతుంది ఏంటంటే మనీష్ సిసోడియా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి కొంత క్లోజ్ గా ఉంది. మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కేసు అనేది బూటకం కేసు అన్న రీతిలో కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. అదే కవితకు బెయిల్ వచ్చినప్పుడు మాత్రం దీని వెనక రాజకీయ కోణం ఉంది, భారతీయ జనతా పార్టీతో లాలూచి ఉంది, లేదంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను లోపరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం 3 నెలల్లో విలీనం అయిపోద్ది అనటం. అక్కడొక వాదన, ఇక్కడొక వాదన, ఇది 2 నాలుగుల ధోరణి కాదా కాంగ్రెస్ పార్టీది? వినండి, వెబ్ సిరీస్ లెక్క నాకు కొన్ని వింటే మీకు తెలుస్తాయి. నా ఇంటర్వ్యూస్ కూడా నేను ఇచ్చిన వీటి మీద. చెప్పండి. ఎవిడెంట్ గా ఉన్న కవిత ముద్దాయిగా ఎందుకు మారింది? శరత్ చంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే, కర్ణికా మొదటి నుంచి మొదలు పెడితే, అక్కడ మాగుంట ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే ఈ ఎపిసోడ్ చాలా పెద్దగా జరుగుతుంది ఏపీ తెలంగాణలో. దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవడానికి సీరియస్ ముద్దాయిని చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. అరెస్ట్ చేయకపోయేసరికి బీఆర్ఎస్ నష్టం వచ్చింది, బీజేపీ నష్టం వచ్చింది. అరే ఎంపీ ఎలక్షన్ చేసేరని చేసేసింది. దానివల్ల బెనిఫిట్ బీజేపీ పొందింది, బీఆర్ఎస్ జీరో అయింది. ఇప్పుడు సారిగా ఇంత చేసిన సారిగా నన్ను వదిలిపెట్టారు. అంటే ఈ గేమ్ లో వీళ్ళంతా భాగమే. అరెస్ట్ వెనుక ఉన్న వాటిల్లో వాళ్ళే. ఆ రోజు కవిత వరకు సరే బార్గెనింగ్ జరిగింది, ఏదో అయింది, బెయిల్ వచ్చింది అనుకుందాం. మరి మనీష్ సిసోడియా విషయంలో ఏం జరిగింది? ఆయన కూడా బెయిల్ వచ్చింది, వ్యక్తే కదా ఈ స్కామ్ లో. వినండి, మనీష్ సిసోడియా దాదాపు 7-8 నెలలు ఉన్నాడు. హీఈస్ ద ప్రైమ్ కల్ప్రిట్, హీఈస్ ద డిసిషన్ మేకర్. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి,
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కంటే కూడా క్యాబినెట్ మినిస్టర్ కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ కాన్స్పిరసీ జరుగుతున్నప్పుడు చివరి సంతకం పెట్టేవాడు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి. అటు తర్వాత చివరగా దీన్ని ఫైనల్ చేసే అథారిటీ గవర్నర్. వీళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్, వీళ్ళిద్దరు ప్రైమ్, వీళ్ళు ముద్దాయిలుగా ఉండాల్సిన పరిస్థితిలో కేజ్రీవాల్ జైలుకు పోయిండు. మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పోలే? ఈయన అమిత్ షా కాపాడుతున్నాడు. ఈయన ఏజెంటే ఆయననే మోదీ ఏజెంట్ అమిత్ షా. ఇప్పుడు మరి బీజేపీ సైడ్ నుంచి ఎందుకు పడట్లేదు? మొన్నటిదాకా సంతోష్ ఇష్యూలో ఎట్లా సైడ్ అయిపోయిందో. కాబట్టి ఇక్కడ బలిపశువు కవిత. కళ్యాణ్ చాలా స్పష్టంగా అద్దంకి దయాకర్ గారి వ్యాఖ్యలు మాత్రం చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు, చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ చేసిందే ఎక్కువ ఉంది. ఆ తర్వాత కేజ్రీవాల్, సిసోడియా వస్తారు. కవిత బలిపశు అయింది. ఒకటి క్లారిటీ ఇచ్చారు, తప్పు చేశారు కానీ అంతో కొంత చేశారు, తక్కువ చేయలేదు అన్నట్టు. తప్పు చేశారు అది కాదు. కేసీఆర్ కేటీఆర్ కోసం కవిత బలైంది, ఇప్పటికైనా బయటకు వచ్చింది. కానీ తప్పు చెయ్యొద్దు ఎప్పుడు కూడా. కవిత గారు కూడా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావడం అనేది బయట ఏం ట్రోల్ అయింది. ఒక ఆడబిడ్డ బతుకమ్మని ఎత్తుకున్నామే, అంబేద్కర్ విగ్రహం పెట్టినామే, సారా కేసులో ఇరుక్కోవడం ఏంటంటే సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో చర్చ అయింది. అంటే దయాకర్ గారు మీకు కూడా చాలా మీకు కూడా సన్నిహితురాలే కవిత. బయటకు వచ్చాక బెయిల్ పై ఈ రోజు రేపు బయటకు వస్తుంది, కలిసి చెప్తారా ఇలాంటివి చేయాల్సింది కాదు, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? మీ ద్వారా చెప్తున్నా కదా. నేను బీఆర్ఎస్ తో కలుస్తాక మళ్ళీ ఇప్పటికే ఎన్నో ఆలోచనలు వస్తాయి ఒక్కొక్కరికి. అదే కనుక జరిగితే కాంగ్రెస్ నేతలతో కలవడం ఆయన చివరి కలయిక. థ్యాంక్ యూ దయాకర్ గారు. సతీష్, బెయిల్ అయితే వచ్చింది, కవితకు బిగ్ రిలీఫ్, బీఆర్ఎస్ కూడా బిగ్ రిలీఫ్. అయితే ఇది రాజకీయంగా మాత్రం మళ్ళీ దుమారం రేగినట్టే కనిపిస్తుంది. చూస్తున్నాం అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు కానీ. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు గారు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ విషయంలో ధర్మం విజయం సాధించింది, న్యాయం గెలిచింది అనే రకంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నేతలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. అంటే కళ్యాణ్, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి మనం చూద్దాం. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ ఓడిపోయిన 39 స్థానాలతో కొంత సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ని ఆ పార్టీ సాధించింది. బట్ వేరే లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేసరికి కారు సారు 16 అనేది జీరోగా మారిపోయిన పరిస్థితి. అలాగే ఈ ఒకటి ఎమ్మెల్సీ కవిత ఉండడం కూడా పార్టీకి అదొక ఇబ్బందికర పరిణామంగా మారింది రాజకీయంగా. ఇప్పుడు మీకు బెయిల్కి రావడం అనేది రాజకీయంగా బీఆర్ఎస్ కి ఎంతవరకు ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అంటే బెయిల్ రావడం అనేది దయాకర్ గారు చెప్పినా, మీరు ఎవరు చెప్పినా, న్యాయ నిపుణులు చెప్పినా, బెయిల్ అనేది ప్రతి వ్యక్తికి సాధారణంగా వచ్చేది. కానీ ఈ బెయిల్ ఇస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కవితకు కొంత అడ్వాంటేజ్ గా, కవితకు కానీ బీఆర్ఎస్ కానీ. ఎందుకంటే ఈడీ విచారణ అన్ఫేర్ గా జరిగింది అని చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పొచ్చు. ఎక్కడ ఇలాంటి ఆధారాలు దొరకకపోవడం కవితకు సంబంధించి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినవి, చార్జ్ చేసినవి తప్పితే ప్రత్యేకించి ఆధారాలంటూ ఏం దొరకలేదు. కాబట్టి ఓకే ప్రస్తుతం లలితారెడ్డి ప్రముఖ అడ్వకేట్ ఫోన్ లైన్లో ఉన్నారు. లలితారెడ్డి గారు, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై మీ కామెంట్ ఏంటి? ఒకటి, బెయిల్ అనేది ఎవరిది రైటు, రిలీఫ్ అది ఒక ఉపశమనం. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సేమ్ పనిని చేశారు, సేమ్ తప్పు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట శ్రీనివాసరెడ్డి, అప్పుడు ఆయన వైసీపీ ఎంపీ, ప్రస్తుతం ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో ఆయన సాక్ష్యాలుగా అవుతారు, కవిత నిందితురాలు ఎలా అవుతుంది? అంటే పిక్ అండ్ అన్నట్టుగా, పిక్ అండ్ చూజ్ అన్నట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు నిర్ణయించుకుంటారంటూ ఈడీని ఉద్దేశించుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కామెంటు, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి? మీకు తెలిసిందే, ఇనీషియల్ గా అయితే అసలు ఎఫ్ఐఆర్ లో మేము ముందు నుంచి అదే చెప్తున్నాము. ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా కవిత గారి పేరు లేదు, ఆమె మీద కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. అది లేకున్నా కూడా తనని ఫాల్స్ గా ఇంప్లికేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు ఏదైతే అత్యున్నత న్యాయస్థానము అబ్జర్వ్ చేసిన విషయాలు నిజంగా అందరికీ అంటే ఒక మార్గదర్శకంగా మారనున్నాయి. సో మాకు హోప్ ఉంది కంప్లీట్ గా
ఇది ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేశారో, ఆనరబుల్ సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ పర్ఫెక్ట్. బెయిల్ అనేది రూల్, బెయిల్ ఇవ్వాల్సిందే యాక్చువల్ గా. అండ్ మీరు అన్నట్టుగా ఎవరో సాక్షి చెప్పి ఏదో సాక్ష్యంలో చెప్పితే తనని తీసుకెళ్లి ఇన్ని నెలలో నుంచి తనని జైల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం అసలు. అండ్ కంప్లీట్ గా బ్యాడ్ అంటారు లా అండి, అసలు అలా చేయడానికి లేదు. సో మాకు హోప్ ఏంటంటే కంప్లీట్ గా అసలు తను కడిగిన ముత్యం లాగా ఏ విధంగా అయితే తను బయటకు వస్తుందని చెప్పారో అది అక్షరాల నిజం అవ్వబోతుందండి. అంటే లలితా రెడ్డి గారు, బెయిల్ అనేది కేవలం రిలీఫ్ మాత్రమే, ఉపశమనం మాత్రమే, కానీ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కంటిన్యూ కాబోతుంది. ఇంకా ఏం జరుగుతుందో ఎవరు మనం కన్క్లూజన్కి రాలేము. కానీ గతంలో కంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి కొంత ఊరటనిచ్చేవి. అలాగే కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిబిఐ కానీ ఈడీ లాంటి వ్యవస్థలని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని, వాళ్ళ యొక్క మోటివ్ని ఎత్తి చూపేవి. దీని ఇంపాక్ట్ రేపు పొద్దున్న ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎలా ఉండొచ్చు, మీ అంచనా ఏంటి? అంటే నిజంగా కూడా మనము చూస్తుంటే అవన్నీ అంటే ఏదైతే పిక్ అండ్ చూస్ లాగానే ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే పిక్ చేస్తున్నారో ఇదంతా పొలిటికల్ ఇదిలోనే పోతుందని తెలుస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇవన్నీ బయటపడతాయి. సో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని వాళ్ళు ఏదైతే తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ప్లస్ కేసు ఏదైతే ఉందో ప్రాథమికంగా అసలు ఎఫ్ఐఆర్ లో లేదు, అక్యూజ్ కాదు. అండ్ యాక్చువల్ పర్సన్స్ ఎవరైనా నిజంగా అలా ఏమంటే ఒక స్కీమ్ ని స్కామ్ అన్నట్టుగా తీసుకొచ్చి కావాలని దీని రాజకీయ లబ్ధి కోసం చేసిన కేసు మాత్రమే. సో ఇది ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏదైతే ఉందో కంప్లీట్ గా ఆ కేసు అనేది అసలు క్వాష్ అయిపోతుంటే అది నిలబడే కేసే కాదు. అంటే లలితా రెడ్డి గారు, మీరు ఈ విచారణ సందర్భంగా చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా విచారణలు వింటూ వచ్చారు. హియరింగ్స్ అన్నీ మీకు చూస్తే ఈ రోజు వచ్చిన బెయిల్ని మీరు ఎలా చూస్తారు? ఇది అంటే సుప్రీంకోర్టు కూడా చాలా పాజిటివ్గా కవిత విషయంలో రియాక్ట్ అయింది అనుకోవచ్చా, లేదంటే ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇచ్చారనుకోవచ్చా? దీన్ని ఎలా చూస్తున్నారు ఒక అడ్వకేట్ గా? అంటే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఇచ్చారో అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేశారు. మీరు ఈ రోజు ఏదైతే ఉందో ఈవెన్ వాదనలు గురించి కూడా మీకు తెలిసే ఉంటాయి, వినే ఉంటారు. సో దాంట్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, ఏదైతే అబ్జర్వ్ చేశారో ఆ విషయాలన్నీ కూడా అవన్నీ పర్ఫెక్ట్ అండి. అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి చూస్తే ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది కవిత గారికి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఓకే. అంటే ఒకటే కళ్యాణ్, అంటే ఈరోజు లలితారెడ్డి ఆమె మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతల ఆశాభావం కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావును కూడా మీరు ఫోన్ లైన్లో తీసుకున్నారు. అంటే గతంలో కంటే ఈసారి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి వాళ్ళకి ఎక్కువగా ఊరటనిస్తున్నాయి. అంటే ఈ కేసుకు సంబంధించి ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు వన్ సైడెడ్గా జరుగుతోంది, మోటివ్గా జరుగుతుందన్న ఆరోపణ బీఆర్ఎస్ కానీ అలాగే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు చేస్తున్న ఆరోపణ. కానీ అది కరెక్టే, మీరు చేస్తుంది అలాగే కనిపిస్తుందని ఈరోజు నేరుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగేసింది. అంటే పబ్లిక్ ముందు కూడా దర్యాప్తు ఎలా సాగుతుందా అన్న ఒక చర్చను ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తింది. ఇది చాలా కీలకమైనది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, అలాగే బీఆర్ఎస్ దీన్ని ఎట్లా వాడుకోవచ్చు? ఖచ్చితంగా సతీష్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవిత ఈ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయట్లేదు, చేయకపోతే చేయట్లేదని, చేస్తే చేశారని, బెయిల్ వస్తే బెయిల్ వచ్చిందని, రాకపోతే రాలేదని అన్నిటికీ ఆ రెండు పార్టీలను లింక్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ఒకటే మాట చెప్తూ వచ్చింది, ఇది రాజకీయ కుట్రలో భాగంగానే తమను ఇబ్బంది పెట్టేందుకే చేస్తుందని చెప్పింది. అయితే దీనికి బలం చేకూర్చేలా సుప్రీంకోర్టే ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం, అంటే ఈడీ విచారణ అన్ఫేర్ గా ఉందంటూ ఒక వ్యాఖ్య చేయడం అనేది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా ఉండబోతుంది. ఎట్ ద సేమ్ టైం అది బీజేపీకి కొంత ఇబ్బందికరం. ఎందుకంటే ఈడీ అనేది బీజేపీ వ్యవస్థలు, ఈడీ అయినా సిబిఐ అయినా అవి స్వచ్ఛందంగా పనిచేసే వ్యవస్థలు, వాలంటరీగా ఉంటాయి. అవి ఏ ప్రభుత్వానికి తలొగ్గే వ్యవస్థలు కావు వాస్తవానికి. అయితే వాటిని బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదనగా ఉంది. కాబట్టి ఈడీ విచారణ సవ్యంగా లేదని సుప్రీంకోర్టు చేసింది కాబట్టి అది కొంత బీజేపీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాంగ్రెస్ చేస్తున్న వాదన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే దాన్ని కూడా బలంగా వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ చెప్పట్లేదు, సుప్రీంకోర్టే ఈడీ విచారణ అన్ఫేర్గా ఉంది, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. కవితా శ్రీనివాసరెడ్డి అంశాలను రెండింటిని ప్రస్తావించింది. ఈ కొంచెం వచ్చిన కామెంట్స్ అయితే అది బీఆర్ఎస్ కి మోరల్ గా కొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే కళ్యాణ్, మనం చూసాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను అదుపులోకి తీసుకోలేదు, కవితను అరెస్ట్ చేయలేదన్న వాదన బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. అది కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వాంటేజ్ అయింది, పబ్లిక్ కూడా నమ్మారు. బట్ వేరేజ్ కరెక్ట్గా లోక్సభ ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు కవితను అదుపులోకి తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ మాకు అందరూ సమానమే,
మేము ఈ కేసులో అరెస్ట్ చేసా ఉన్నాం సార్ భారతీయ జనతా పార్టీ చెప్పిన వాదనని పబ్లిక్ అప్పుడు నమ్మారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ. అంటే కవిత ఇష్యూ అనేది ఇద్దరికి అడ్వాంటేజ్ అయింది రెండు రకాలుగా. కానీ ఇప్పుడు ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పై దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా సతీష్ మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కవిత అంశం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదు అనేది వాదన తీసుకెళ్ళింది. అవును. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సరికి వచ్చేసరికి కవిత అరెస్ట్ అయింది. ఢిల్లీ నుంచి మనం చూస్తున్నాం కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్ వాళ్ళకి, ఎందుకంటే సొంత సోదరి కవిత కేటీఆర్ కి, హరీష్ రావుకి సన్నిహిత సమీప బంధువులు అనుకున్నట్టుగా పొలిటికల్ గా బీఆర్ఎస్ కి బిగ్ బ్రేక్ త్రూ బిగ్. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీనివాస్, అభిలాష్, కౌశిక్ రెడ్డి, ఇలాంటి సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, మొత్తం ఆల్మోస్ట్ కీలక నేతలంతా, రోహిత్ రెడ్డి, కీలక నేతలంతా అక్కడే మనకు ఆ స్క్రీన్ లో కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గజ్జల నగేష్, షంబీపూర్ రాజు, వీళ్ళంతా కూడా ఇక్కడ మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నారు. కొంత వాళ్ళకు చాలా రోజుల నుంచి ఉన్న ఒక ఆందోళన, ఒక దాని నుంచి ఒక రిలీఫ్ వచ్చినట్లు వాళ్ళని చూస్తే మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఇంత ఆనందం ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత కవిత అరెస్ట్ కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇప్పుడు కవితకు బెయిల్ రావడాన్ని వాళ్ళు ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై నేతలు ఎవరు కూడా ఎక్కువగా రియాక్ట్ కాకూడదు, ఎక్కువగా స్పందించకూడదు. ఇది కేవలం బెయిల్ వచ్చింది, తర్వాత ఫర్దర్ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేతలు ఎవరు ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఒక సంకేతాలు అయితే ఆల్రెడీ అధిష్టానం అంటే కాంగ్రెస్ కేటీఆర్ కేసీఆర్ నుంచి హరీష్ రావు నుంచి నాయకత్వానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయినా ఇక్కడ తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. అక్కడ కేటీఆర్ కూడా చాలా ఆనందంగా ఉన్న విజువల్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఢిల్లీలో వీళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అంటే సతీష్ ఇక్కడ కానీ ఈసారి మాత్రం బెయిల్ వస్తుందన్న నమ్మకం ఎక్కువగా బీఆర్ఎస్ ఉన్నట్టుంది. 2 రోజుల నుంచి నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. 2 కారణాలు. ఒకటి, ఇందులో కీలకమైన మంత్రి, ఎక్సైజ్ మంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తుందనే ఒక నమ్మకం, ఒక ధీమా బీఆర్ఎస్ నేతల్లో చాలా రోజుల నుంచి. అంటే మనీష్ సిసోడియాకి ఎప్పుడు బెయిల్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక ధీమా మనకు బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. అందుకే చాలా మంది 20-30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలంతా ఎవరికి వారు కూడా టికెట్లు తీసుకొని ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. అంటే కవితకు ఒక మోరల్ గా భరోసా ఇవ్వాలి, ఆమె బయటకు రాగానే నీకు మేమంతా ఉన్నామని ఒక చెప్పాలి, ఇలాంటి సంకేతం ఇచ్చే అందులో భాగంగానే వీళ్ళంతా వెళ్ళారు. కొంత కవితకు కూడా అనారోగ్య కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఆమె రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళంతా వెళ్ళినట్టు మనం చూడొచ్చు. గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. గోపితో మాట్లాడదాం, ఇంకా అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏంటి ఢిల్లీలో వాతావరణం ఎలా ఉంది, గోపితో మాట్లాడదాం. సతీష్, గోపి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ లో ఎప్పుడూ లేనంత ఆనందం కనిపిస్తోంది. ఎందుకంటే లోక్సభ ఫలితాల తర్వాత ఆ పార్టీ రాజకీయంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కూడా ఒకవైపు. రైట్ కళ్యాణ్, మన గోపితో మాట్లాడే ముందు న్యాయవాది కూడా మాట్లాడుతున్నా, చూద్దాం ఏం చెప్పారు అసలు వచ్చారు అక్కడ, మనం చూద్దాం కోర్టు హాల్లో ఏం చెప్పారు. ఇంకా క్లియర్ కట్ గా మనకు తెలిసే అవకాశం ఉంది. కవిత బెయిల్ రావడం జరిగింది ఈరోజు. సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, బెయిల్ ఆర్డర్లో ఎటువంటి షరతులు పొందుపరిచారు? ఈరోజు కవిత గారి కేసు లిస్ట్ అవడం జరిగింది కోర్టులో. 3వ ధర్మస్థానం జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది. మా వాదనలు మేము వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈరోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది, దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే, ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, కవిత గారిని కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాస్ రెడ్డిని అక్యూజ్గానే పెట్టలేవు ఈ రోజు వరకు. దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే, ఒక్కొక్క విట్నెస్ ని, ఒక్కొక్క అక్యూజ్ ని వాళ్ళు 6 నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది, ఎందుకు ఇంతకు ముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు 5 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు, దట్ నథింగ్ అగేన్స్ట్ మీ, నేను ఎఫ్ఐఆర్లో లేదు, ఎక్కడ లేను నేను.
ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము సఫర్ చేస్తాం, ఇబ్బంది పెడతామంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈ క్రైమ్ కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజెడ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ ఒక్క స్టేట్మెంట్ ని రిలే అరెస్ట్ అవుతారు. సో దానికంటే ముందు ఇచ్చిన 4 స్టేట్మెంట్లు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్ గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తన అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జామ్షన్ వస్తుంటుంది సెక్షన్ 45 ప్రొవిజన్లో. తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే చదువుకున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ, అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ ని టోటల్ గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోట్ చేశారని హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్ కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15th March, ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని. ఇదో అదే జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది, అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అన్నది. తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. 500 మంది విట్నెస్ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను, 500 విట్నెస్ ఇంటూ 40 అక్యూజ్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే 20,000 days అవుతుంది. ఒక్కరోజు ఒక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే 20,000 రోజులు అవుతుంది. దీనిలో పనిష్మెంట్, హైయెస్ట్ పనిష్మెంట్ 7 years. అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది ఒక్క 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది, ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది. బుచ్చిబాబు అక్యూజ్డే కాదు, ఈడీలో తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు, తన అక్యూజ్డే కాదు. సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్ గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను, అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని. యు మార్క్ మై వర్డ్స్, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. గతంలో కవిత గారి అరెస్ట్ గానీ, ఆ తర్వాత ఆమె రిమాండ్ రిపోర్ట్స్ లో గానీ, సిబిఐ గానీ, ఈడీ ఛార్జ్ షీట్ లో అనేక అభియోగాల్ని, ఆరోపణలు కవిత గారి మీద మోపినటువంటి పరిస్థితి. వాటన్నిటికీ కాదని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్టుగానే భావించవచ్చా? మీరు అందరు విన్నారు, దాంట్లో క్లియర్ ఫైండింగ్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ రోజు. కండిషన్స్ సిసోడియా గారికి ఇచ్చిన కండిషన్స్ పెట్టారు. 10 లక్షలు 2 షూరిటీలు పెట్టమన్నారు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ జనరల్ కండిషన్స్, అవన్నీ చేస్తాము. అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తన ట్రయల్ కి అపియర్ అవుతారు. అందరూ అయినట్టే, అందరూ యాజ్ యూజువల్ గా తను అపియర్ అవుతారు. ఈ రోజే విడుదలవుతారు. ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం. 2 o'clock వరకు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ రాగానే మేము ట్రయల్ కోర్టులో ఇస్తాము. షూరిటీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అవన్నీ పెట్టంగానే అది ఇంటిమేషన్ జైలుకి వెళ్ళడం జరుగుతుంది అండ్ షుల్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ. ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ట్రయల్ కోర్టు ఎక్కడైతే కేసు పెండింగ్ ఉందో అక్కడ సబ్మిట్ చేయాలి. వీఆర్ రెడీ విత్ ఇట్. అవర్ ప్యానెల్ ఇస్ రెడీ. బయటకు వస్తుందన్నారు. ఇది జస్ట్ బెయిల్ మాత్రమే, ఇంకా ట్రయల్ ప్రాసెస్ ఉంది కదా, ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారా? తను బెయిల్ మీద ఏవేవైతే తన మీద అభియోగాలు మోపారో అవన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ రోజు. దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్. తన ముందు ఉన్న అభియోగాలన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది క్లియర్ ఈ రోజు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ టు సే తన ఇన్వాల్వ్మెంటే లేదు. ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఉందని చిత్రీకరించారు. మీరు గమనిస్తే తను అరెస్ట్ చేసింది 15 March, ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది 16 March. మీకు దీంతోనే అర్థమవుతుంది ఒక్కరోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏమైనా భయపడుతున్నారా తను బయటకు వస్తుంది ప్రచారం చేస్తుందని? మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు సుప్రీంకోర్టు. కరెక్ట్. అది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డితోనే క్రైమ్ స్టార్ట్ అయింది అని అన్నారు. సో మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్ గా పెట్టలేదు. అయితే ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగితే ఈడీ వాళ్ళ న్యాయవాది ఏం చెప్పారంటే తను చేతులు దులుపుకున్నారని చెప్పారు. తను చేతులు దులుపుకున్నారని చెప్పారు కోర్టుకి. అంటే ఎవరో ఒక XYZ పర్సన్ క్రైమ్ చేస్తాడు, ఆయన చేతులు దులుపుకుంటే ఆయన మీద అక్యూజ్ చేయరు ఆయనని. కానీ ఎవరికైతే సంబంధం లేదో, రిమోట్ గా కూడా కనెక్షన్ లేదు, 1 రూపీ మనీ ట్రయల్ దొరకలే ఆమె దగ్గర. తను కేవలం ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిడ్డ కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు. నో మెటీరియల్ ఎట్ ఆల్ ఫర్ హర్ అరెస్ట్. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి ఎప్పటి వరకు మేడం? సాయంత్రం 6-7 వరకు రిలీజ్ అవుతారు. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితకు
బెయిల్ లభించింది. అలాగే ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రధానంగా కీలకమవుతున్నాయి. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎంసీల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, 5 నెలల తర్వాత కవితకు బెయిల్ రావటాన్ని ఎలా చూడాలి? బెయిల్ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? అంటే బెయిల్ మనీష్ సిసోడియా కేసులో బెయిల్ రావడంతోనే అర్థమైంది కవితకు కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్ గా కేసు ఒకటే, ప్లస్ అప్పుడు కూడా అబ్జర్వేషన్ ఏంటి అంటే జ్యుడిషియల్ రిమాండ్ అనేది పనిష్మెంట్ గా ఉండకూడదు. విచారణ సమయంలో నిర్బంధం అనేది శిక్షగా మారకూడదు అనే అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో చెప్పింది. ఇప్పుడు కూడా అందువల్ల అదే గ్రౌండ్ మీకు మనీష్ సిసోడియా బెయిల్ ఇవ్వడానికి ఏ వాదన పెట్టి సుప్రీంకోర్టు అంగీకరించిందో ఈసారి కవిత తరఫున లాయర్ ముకుల్ రోహ్తగి కూడా అదే వాదనలు పెట్టారు. ఆ వాదనలే సుప్రీంకోర్టు అంగీకరించింది. అంటే విచారణ పూర్తయింది, ప్రాసిక్యూషన్ ట్రయల్ పూర్తయింది, అలాగే చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఇంత త్వరగా విచారణ కంప్లీట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే 493 మంది సాక్షులు విచారించాలి, 50,000 పేజీలకు పైగా డాక్యుమెంటేషన్ చూడాలి. అందువల్ల ఇంత త్వరగా పూర్తయ్యే అవకాశమే లేనప్పుడు నిందితురాన్ని ఎంతకాలం జైల్లో పెడతారు? అది ఇప్పటికే 5 నెలలు జైల్లో ఉన్నారు, 4 నెలలు సిబిఐ కేసులో జైల్లో ఉన్నారు అనే అంశాన్ని గతంలో మనీష్ సిసోడియా కేసులో కూడా ఒక ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు చెప్పింది, రైట్ టు స్పీడీ జస్టిస్. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ప్రకారం, సహజ న్యాయ సూత్రాల ప్రకారము సిమిలర్ కేసు, సిమిలర్ స్టెప్స్ ఉన్నప్పుడు ఒకరికి బెయిల్ ఇచ్చి ఇంకొకరికి బెయిల్ ఇవ్వకుండా కోర్టులు ఉండవు. అందువల్ల మనీష్ సిసోడియా కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిన రోజే అర్థమైపోయింది ఇవాళ కనుక రేపైనా కవితకు బెయిల్ వస్తుంది అని. నిన్న కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ పోయడంతో ఇంకా స్పష్టమైంది ఇక ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది అని. అది దాంతో పాటు కవిత మొదటి నుంచి వాదిస్తున్నది తాను మహిళ గనక తనకు బెయిల్ విషయంలో వెసులుబాటు ఉంటుంది. సెక్షన్ 45(1) ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ దానికి ఉన్న ప్రొవిజన్ ప్రకారము సిక్కున్నా, ఫిజికల్ గా మెంటల్ గా డిఫెక్ట్స్ ఉన్నా, అలాగే మహిళలైనా 16 ఏళ్ల లోపైనా వీళ్ళకు బెయిల్ ఇవ్వడంలో ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును గతంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం కవిత వేసినప్పుడు కూడా ఇదే వాదన వినిపించినా అక్కడ సింగిల్ జడ్జి ఒప్పుకోలేదు. అంటే ఉమెన్ ఆఫ్ హైయర్ స్టేటస్ కు ఈ పిఎంఎల్ఏ నాగేశ్వర గారు సంబంధించిన ప్రొవిజన్ వర్తించదు, దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే నాగేశ్వర్ గారు, అంటే ఈ బెయిల్ తీర్పునిచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అంటే ఈడీ దర్యాప్తు అన్ఫెయిర్ అనటం, అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన సాక్షిగా ఎలాగా ఉంటారు, కవిత ఆమె నిందితురాలుగా ఎలా ఉంటారంటూ కోచింగ్ చేయటం, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి? అలాగే ఈడీ సిబిఐ దర్యాప్తుకు సంబంధించి వాళ్ళ నిబద్ధత మీద, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయటం అనేది రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ చూపించవచ్చు? ఓకే, మిగతా వాళ్ళు మనం చూస్తున్నాం ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఒక రకంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కేటీఆర్, అలాగే రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది చేరుకున్నారు. మనీష్ సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఖచ్చితంగా ఈసారి కవితకు బెయిల్ రావటం ఖాయం అన్న ఒక భావనకి బీఆర్ఎస్ నేతలు వచ్చేశారు. గత 2 రోజులుగా చాలామంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు కానీ, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ అయితే బెయిల్ వాదనలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీ వెళ్ళడం రావడం అనేది జరుగుతూ ఉంది. 5 నెలల తర్వాత, దాదాపు 153 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడం పైన బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో మనకి తెలుసు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, అలాగే కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో అటు లోక్సభ ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ సానుకూలంగా రాకపోవడంతో
ఒక రకంగా బీఆర్ఎస్ అనేది రాజకీయంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న వాతావరణంలో కవితకు బెయిల్ రావడం అనేది రాజకీయంగా మాకు చాలా బలాన్ని ఇచ్చే అంశం అని అటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయాయి, అందుకే కవితకు బెయిల్ వచ్చింది, త్వరలో బీజేపీలో విలీనం అవ్వడం ఖాయం. ఇది కవితకు బెయిల్ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్. దీనిపై మీ స్పందన ఏంటి? మెడకాయ మీద తలకాయలు మాట్లాడే మాటలు పిచ్చి మాటలు అంట. పిచ్చి మాటలు ఎందుకు అంటే సుప్రీంకోర్టును బీజేపీకి ఏం సంబంధం? కవిత బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తా, బీజేపీ డిసైడ్ చేస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ కాలంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ ఇచ్చిందని ఇప్పుడు అట్లా డిసైడ్ చేస్తా అనుకుంటున్నారా? మరి రాజ్యాంగం రోజు జోలు పెట్టుకుంటాడు రాజీవ్ గాంధీ. రాహుల్ గాంధీకి దిమాగ్ ఉండాలి. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు పార్లమెంట్ చెప్పిన నడుస్తుందా, ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుందా? మరి రాజ్యాంగం జోలు పెట్టుకునేందుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేందుకు నా అభిప్రాయం అండి. రాజ్యాంగం జోలు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు డ్రామాలు చేస్తున్నావు, పెద్ద డ్రామా మాస్టర్వి. రాజ్యాంగంలో మొదటి అక్షరం కూడా తెలియదు రాహుల్ గాంధీ అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కవితకు బెయిల్ వస్తుందా రాదా ఇది ఇంపార్టెంట్ గానే కాదు. బెయిల్ రావచ్చు రాకపోతే ఇంకోటి ఏదే కేసులా ఏం రాసి పెడతారు. సిసోడియాకి వచ్చింది అయితే బెయిల్ వచ్చినంత మాత్రం ఎక్స్క్యూజ్ కదా. అంటే బెయిల్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి సబ్సిడీ అయిపోయింది. అయితే ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి బెయిల్ రాకుండా ఉండాల్సింది సంవత్సరాలు. అంటే ప్రకాష్ రెడ్డి గారు కరెక్టే, మీరు అనేది వాస్తవం, నేను కాదనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, సుప్రీంకోర్టు ప్రకాష్ రెడ్డి గారు మీకు అడుగుతున్నా, ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, ఈడీ దర్యాప్తు అన్ఫెయిర్ గా ఉంది, దర్యాప్తు సంస్థలు న్యాయబద్ధంగా వ్యవహరించాలి, కవితతో సమానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాత్ర ఉంది, ఆయన సాక్షి ఎలా అవుతారు, కవిత నిందితురాలు ఎలా అవుతారు అని అనటం అనేది అంటే ఈడీ దర్యాప్తును సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయటమే కదా. ఏదో ఒక ఇంటెన్షన్తో ఈడీ లాంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ఎత్తి చూపడమే కదా. నేనేమంటున్నాను సతీష్ గారు, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, దర్యాప్తున్న లోపాలను న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది, దాన్ని తగ్గట్టుగా స్పందిస్తుంది, దాంట్లో డౌటే లేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పించింది కేసీఆర్. నీ ఏసీబీ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ ఎట్లొచ్చింది? కేసీఆర్ ఇప్పిస్తే బెయిల్ వచ్చిందో చెప్పమనండి. ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలలో ఒక వ్యవస్థ. అంటే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పించిన కేసీఆర్ తో కుమ్ముక్కైనా రేవంత్ రెడ్డి అనాలా? నేను 8 సంవత్సరాలు ట్రయల్ చేయకుండా కేసును పక్కన పెట్టించేసి కోర్టులో అవకాశం ఇచ్చి సుప్రీంకోర్టు బహానా చూపించి 8 సంవత్సరాలు ట్రయల్ చేయకుండా ఛార్జ్ షీట్ చేయకుండా దాచిపెట్టుకున్నటువంటి కేసీఆర్ తో కుమ్ముక్కైనా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. అంటే బీజేపీకి తెలంగాణలో అధికారం అనేది నమ్మకం లేదు. బీజేపీకి తెలంగాణలో అధికారం అందరం ద్రాక్షగా ఉంది. అందుకు అటు బీఆర్ఎస్ సహాయంతో ఈసారి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్లాన్ చేస్తోంది. ఇది ప్రధానంగా రాజకీయంగా బయట జరుగుతున్న చర్చ. అలాగే విలీనం అయిపోతారన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశం సంబంధించి మీతో నేను ఫోన్ లైన్ లో కూడా మాట్లాడాను ఒక సందర్భంలో. సతీష్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ పార్టీ ఢిల్లీలో కొట్టింది ఆ పార్టీ. వీళ్ళు ఎవరు గెలుచున్నారు? ఢిల్లీలో ఎవరెవరు గెలుచున్నారు? పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి నా పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు అధికారంలో లేము, ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎవరు గెలుచున్నారు దేశ రాజకీయాల? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీజేపీ ఆ పార్టీ గెలుస్తుందా? మాట్లాడడానికి అంటే రాజకీయంగా మాట్లాడడానికి కొంచెం మెడకాయ తలకాయ ఉండాలని నా అభిప్రాయం అండి. స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల గౌరవం పోయేది ఆ నాయకత్వానికి, గౌరవాన్ని పోగొట్టుకున్న నాయకులు. కాబట్టి ఆ నాయకత్వం గౌరవాన్ని ఉంచుకోగలిగితే ఉంచుకోవాలనుకుంటే గౌరవం ఉంచుకోండి. రాజ్యాంగాన్ని చూపించి డ్రామాలు ఆడినంత మాత్రాన రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలను బయట చెప్పకుండా రాజ్యాంగం లేని విషయాలు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగం మీద నమ్మకం లేదని వీళ్ళకి అర్థం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మనకు తెలుసు 5 నెలల తర్వాత బీఆర్ఎస్ నేత కవితకు బెయిల్ అయితే లభించింది. బీఆర్ఎస్ పూర్తిగా ఆనందంలో ఉంది కవితకు బెయిల్ రావటం. అదే సందర్భంలో ఈడీ దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయటం అన్నది ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తులు కీలకం కాబోతున్నాయన్న ఒక చర్చ బలంగా సాగుతోంది. మరోవైపు రాజకీయంగా దీనిపైన కొంత దుమారం కూడా రేగింది తెలంగాణలో. కవితకు బెయిల్ వస్తుందని మాకు ముందే తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయాయి, త్వరలో బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బీజేపీ అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నాయి. చూద్దాం నిజంగా దీని వెనుక రాజకీయం ఉందా లేదా అన్న చర్చ పక్కన పెడితే అటు దర్యాప్తుకు సంబంధించి అలాగే ఆమెకు బెయిల్ రావడం, రెండోది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాబోతున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తుపై
తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కవిత బెయిల్ రావటం, అలాగే రాజకీయ పరిణామాలు, రాజకీయంగా భవిష్యత్తులో ఏం జరగబోతున్న అంశం సంబంధించి 10 టీవీ స్పెషల్ డ్రైవ్.